హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 17th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.3 నుండి థర్డ్ రామన్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. సో ఒకసారి రామన్ చేసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడిగారు. అంటే ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. అంటే ఆప్షన్స్ మనం ఏది కరెక్టో టిక్ చేస్తే సరిపోద్ది. బట్ ఇవి చిన్న క్వశ్చన్స్ అని కాదండి, దాని అర్థం మనం వీటిని సింప్లిఫై చేసేసి అప్పుడు వచ్చిన ఆన్సర్ని టిక్ చేయాలి. సో ఇక్కడ జస్టిఫై అని అన్నాడు కదా, జస్టిఫై అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి అని అర్థం. ఓకేనా, ఇంక ఫర్దర్గా మీరు ఏం చేయక్కర్లేదు, ఏమీ రాయక్కర్లేదు, జస్ట్ దీని సింప్లిఫికేషనే ఇక్కడ జస్టిఫికేషన్ కింద లెక్క. నెక్స్ట్ కరెక్ట్ ఆప్షన్ మనకు వచ్చిన ఆన్సర్ బట్టి టిక్ చేస్తాం. సో ఫస్ట్ చూసినట్టయితే ఇది క్వశ్చను, అంటే దీని వాల్యూ ఎంత అనేది మాట మనకి క్వశ్చను. ఇక్కడ ఆప్షన్స్ మాట 1, 9, 8, 0. సో ఇక్కడ 9 secant square a మైనస్ 9 tan square a అని ఇచ్చారండి. సో సొల్యూషన్ అని చెప్పి రాసేసుకోండి డైరెక్ట్గా క్వశ్చన్ కింద. సో ఇక్కడ 9 కామన్గా ఉంది, ఇక్కడ కూడా 9 కామన్గా ఉంది, కాబట్టి నేను 9 ఓవరాల్గా తీసేసుకుంటే కామన్ ఏమవుతుందని 9 into secant square a మైనస్ tan square a అని వస్తుంది. సో యాక్చువల్గా మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1, అవునా కాదండి? అంటే దీని ప్రకారం ఇక్కడ secant square a మైనస్ tan square a అంటే ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటే చాలు. అక్కడ థీటా ఏ ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఉన్నా, బి ఉన్నా, థీటా ఉన్నా, ఎక్స్ ఉన్నా, వై ఉన్నా, జెడ్ ఉన్నా, ఏదన్నా పర్వాలేదు. అంటే మనకి దీని వాల్యూ ఎంత అండి? 1. సో 9 into 1 ఎంత అండి? 9. సో 9 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అని చెప్పి రాసేయండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంటే ఇన్ కేస్ ఎగ్జామ్గా ఇస్తే కనుక ఈ విధంగా రాయండి, ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్ ఏంటన్నది కూడా రాసేయండి. ఓకేనండి, సెకండ్ క్వశ్చన్ మనకి బ్రాకెట్ అవి చూసి పెద్ద సమయమో మేము చేయలేమేమని ఫస్ట్ టైం మీరు అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఓకే, నేను మీకు ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత పెద్దది ఉంది కదా అని చెప్పి భయపడితే మనం అసలు ప్రొసీడ్ అవ్వలేం. ఓకేనా, అది ఎంత పెద్దది ఉన్నా కానీ అర్థమయ్యేలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి తెలిసిన చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేస్తే ప్రతి స్టెప్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ప్రతి స్టెప్ కూడా నేను ఈజీగా చెప్తాను, మీరు అస్సలు భయపడదు. ఓకే, ఒకసారి చూడండి. మనకి దీని వాల్యూ అంటే ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ నేను ఇచ్చిన వాల్యూని సింప్లిఫై చేద్దామని తీసుకున్నాం. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి tan, secant, cot, cosecant, యాక్చువల్లీ ఇవి మనకి sin, cos, tan అనేవి మనం ఫస్ట్వి చెప్పుకున్న 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇది నేను సెకండ్ వీడియోగా చెప్పడం జరిగిందండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా వచ్చాయని నేను సెకండ్ వీడియోగానే చెప్పాను. ఒకసారి మీకు డౌట్ ఉంటే కనుక ఆ వీడియో కంపల్సరీ చూసేయండి. ఓకే, సో సైన్, కాస్, టాన్ అనేవి మనకి మెయిన్. వీటి ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ద్వారా వచ్చినవి మిగిలిన 3 ఏంటి? సీకెంట్, కొసీకెంట్, కాట్. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఏదైనా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్, కాట్, కొసీకెన్, టాన్ ఇలా కనబడితే వాటిని మనం సైన్, కాస్ ఇవ్వకు మార్చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు అలా మార్చుకోవాలంటే మనకు కొంచెం ఈజీగా సింప్లిఫై అవ్వడానికి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సరే, నేను ఇక్కడ ఉన్న ట్యాన్ని సైన్ థీటా బై కాస్ థీటా కానీ రాస్తున్నాను. సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే ఇక్కడ ఉన్న సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా అని రాస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా, కొసీకెంట్ థీటాని 1 బై సైన్ థీటా. ఇవన్నీ ఫార్ములాస్ అనేది నేను పక్కన రాసాను చూడండి. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంతే. ఇది సెకండ్ స్టెప్. ఓకేనా, ఇక్కడికి నెక్స్ట్ ఏం చేశానంటే ఇప్పుడు బ్రాకెట్స్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ బ్రాకెట్ ఇక్కడ వచ్చింది, ఈ బ్రాకెట్ ఇక్కడ వచ్చింది, నేను లోపల వాల్యూస్ని మాత్రమే మార్చాను. ఇక్కడ ఇది గమనిస్తే డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి. అంటే మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది, సైన్ థీటా ప్లస్ 1 ఉంది. అంటే సైన్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ ఇలా మారిపోయింది, బ్రాకెట్స్ మారిపోయి. అలాగే ఇక్కడ కూడా చూడండి, డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అవునా కాదండి? అంటే ఈ రెండింటిని నేను న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ పెడతావు, అప్పుడు మనకి మైనస్ ఉంది కాబట్టి కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఓకే కదా, ఇక్కడ వరకు ఇక్కడికి 2-3 స్టెప్లు అయిపోయినాయి. తర్వాత ఈ 1ని మనం ఎలా రాద్దామంటే 1 బై 1 అని రాద్దామండి. 1 బై 1 అన్నా కూడా 1 కదా. మరి ఇలా ఎందుకు రాశానంటే ఇది ఫ్రాక్షన్స్ ఫామ్గా ఉన్నాయి చూడడానికి, మనం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలా చేస్తామండి? 1 into కాస్ థీటా, కాస్ థీటా ప్లస్ 1 into ఈ మొత్తం వాల్యూని ఇంటూ చేయాలి. అప్పుడు 1 into ఈ వాల్యూ అంటే మళ్ళీ ఇదే కదా వచ్చేస్తుంది. అంటే సైన్ థీటా ప్లస్ 1 బై 1 into కాస్ థీటా, కాస్ థీటా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ 1ను 1 బై 1 అని రాసేసి సేమ్ మళ్ళీ ఇంటూ చేయండి. 1 into కాస్ సైన్ థీటా,
సైన్ థీటా ప్లస్ ప్లస్ 1 ఇంటూ ఈ టోటల్ వాల్యూ కాబట్టి కాస్ థీటా మైనస్ 1 బై డినోమినేటర్గా ఏమొస్తుంది 1 ఇంటూ సైన్ థీటా. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ నేను కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని ఎలా రాశాను చూడండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని రాశాను. సో ఇప్పుడు 2 + 3 ఉన్నదాన్ని నేను 3 + 2 అని రాసిన వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందా? 2 + 3 అన్న 5, 3 + 2 అన్న 5, కాబట్టి వాల్యూ ఏమీ చేంజ్ అవుతుంది. బట్ ఇలా ఎందుకు రాశానంటే మనకి ఒక ఫార్ములా అప్లై చేయడం కోసం, అదేంటనేది మీకు తర్వాత అర్థం అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అనే ఈ విధంగా రాశాను, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. అండ్ ఇక్కడ బ్రాకెట్ కూడా పెట్టానండి. ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టాను అన్నది కూడా మీకు తర్వాత స్టెప్లో అర్థం అవుతుంది. చూసారా, ఇప్పుడు ఇదైనా ఒకటే, మనం బ్రాకెట్ పెట్టినంత మాత్రం వాల్యూ ఏమి చేంజ్ అయిపోదు. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈ రెండుకి ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను, +1 అలాగే ఉంటుంది. ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా చూడండి, దానికి ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను, ఈ -1 అలాగే ఉంటుంది. అంటే కేవలం సైన్ థీటాని ప్లస్ కాస్ థీటాని యాడ్ చేసి ఒక బ్రాకెట్ పెట్టాను, రెండు ఇక్కడ కూడా అంతే. ఇంక రిమైనింగ్ ఏం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక ఫ్రాక్షనే కదండి. ఇప్పుడు మనకి నార్మల్గా 2/3 × 1/5 అని ఉంది. మనం ఇలా రెండు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, 2 × 1 2/3 × 5 అంతే కదా. 2 × 1/3 × 5 అయినా డైరెక్ట్గా ఇంటూ చేసేస్తాం. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇదంతా పట్టించుకోవద్దు, ఇదంతా ఒక వాల్యూ, సపోజ్ 2 అనుకోండి, ఇదంతా 2 అని అనుకోండి, బై ఇదంతా 3 అని అనుకోండి, అంటే 2/3 ఇంటూ ఇదంతా 1 అని అనుకోండి, బై ఇదంతా 5 అని అనుకోండి, అంటే ఇది మీకు ఇది అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను అంతే. ఇది 1 అని కాదు, ఇది 5 అని కాదు, నార్మల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనం ఎలా చేసాం, 2 × 1/3 × 5, అలాగే దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ బై దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ, అంతే కదండి. సో అప్పుడు చూడండి ఏమవుతుంది, ఈ వాల్యూని ఇదిగో ఇలా రాశాను, ఇంటూ ఈ వాల్యూని ఈ విధంగా రాశాను, బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇదిగో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే కదా ఇక్కడ వరకుని. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఈ బ్రాకెట్లో పెట్టిందంతా కూడా ఈ విధంగా పెడుతున్నాను చూడండి. ఇదంతా ఏ అని అనుకోండి, ప్లస్ B1 అనేమో B అని అనుకోండి. ఇప్పుడు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఏ అయితే, ఇక్కడ ఉన్న సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కూడా ఏమవుతుంది, ఏ అవుతుంది. మైనస్ ఈ 1 అని B అని అనుకోమని చెప్పండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, A + B ఇంటూ A - B అంతే. మనకి ఫార్ములా చూడండి, A + B ఇంటూ A - B దట్ ఈక్వల్ టు A² - B². అవునా కాదండి, మనం చాలాసార్లు యూజ్ చేసాం. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసేసామంటే ఇప్పుడు A ప్లేస్లో ఏముంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, B ప్లేస్లో ఏముంది 1, అంటే A + B ఇంటూ A - B చేస్తే A² - B² కదా. అంటే మరి A ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టాలి, మైనస్ B అంటే ఎంత తీసుకున్నామండి 1, అంటే 1². సో చూడండి ఇదే వాల్యూ ఇక్కడ వచ్చేసింది. అంతే, నేను ఇందాక బ్రాకెట్ పెట్టుకోవడం దానికి కారణం ఇదే, దీన్ని అంతా ఒక వాల్యూ అని అనుకోవడం కోసం. నేను బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి, సైన్ థీటా ఒక వాల్యూ, మళ్ళీ కాస్ థీటా ఇంకొక వాల్యూ, మళ్ళీ +1 ఇంకొక వాల్యూ, 3 వాల్యూస్ ఉన్నాయి కదా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను బ్రాకెట్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈజీ అండి, చాలా ఈజీ, చూసేయండి. ఇది వచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది ఏ ఫామ్గా ఉందండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంటే A + B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి చూడండి. ఇక్కడ ఇది A అని అనుకోండి, ఇది B అని అనుకోండి, A + B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయించండి. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని ఉంది. సో ఇది A అని అనుకోండి, ప్లస్ ఇది B అని అనుకోండి హోల్ స్క్వేర్. A + B హోల్ స్క్వేర్ అంటే A² + B² + 2AB. ఓకేనా. ఇప్పుడు ఫార్ములా వేసుకున్నారు కదా, జస్ట్ వాల్యూస్ కంపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, A + B ఇంటూ A - Bని మనం కంపేర్ చేసి ఎలా వేసుకున్నాం, అలాగే ఇప్పుడు A ప్లేస్గా ఉంది, B ప్లేస్గా ఉందో చూసేయండి. A ప్లేస్లో సైన్ థీటా ఉంది, B ప్లేస్లో కాస్ థీటా ఉంది, అంటే A² అంటే A అంటే సైన్ థీటా కదా, కాబట్టి sin² థీటా ప్లస్ B², B అంటే కాస్ థీటా కదా, కాబట్టి cos² థీటా ప్లస్ 2 × A అంటే సైన్ థీటా, B అంటే కాస్ థీటా, సో 2 × సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇదన్నమాట. ఓకేనా, ఇది మొత్తం కూడా. ఈ -1² అంటే 1, చాలామంది స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ చేసేస్తారండి. ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టడానికి గల కారణం అదే, బ్రాకెట్ ఈ 1కి మాత్రమే స్క్వేర్ చెందుతుంది అని అర్థం. ఓకేనా, కాబట్టి 1² అంటే 1, సో -1 అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి తెలిసిన ఫార్ములాస్ ప్రకారం
సో ఇది మీరు రాసుకుంటే రాసుకోండి, ఓకే. నేను రఫ్ చేయను, రాసుకుంటే రాసుకోండి. మనకు తెలిసిన ఫార్ములాస్ ప్రకారం sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 కదండి. మనం ఐడెంటిటీస్కో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్కో చెప్పుకున్నాం. ఆ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది కూడా నేను చెప్పాను. సో అంటే ఇప్పుడు ఈ sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ నేను 1 రాసేసుకొచ్చా, చూడండి రాస్తాను. ప్లస్ 2 sin తీటా కాస్ తీటా అలా ఉంచేసాను, -1 అలా ఉంచేసాను. ఇప్పుడు +1 -1 క్యాన్సిల్, ఇంక డినోమినేటర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు మీరు చూసుకుంటే. ఇంకేం మిగిలింది 2 sin తీటా కాస్ తీటా బై కాస్ తీటా sin తీటా. ఇక్కడ మొత్తం మల్టిప్లికేషన్ సింబల్గా ఉంది, ప్లస్ మైనస్ లేవు. అంటే 2 ఇంటూ sin తీటా ఇంటూ కాస్ తీటా బై కాస్ తీటా ఇంటూ sin తీటా, మొత్తం ఇంటూవే కాబట్టి సేమ్ వాల్యూస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే ఇంకేం మిగిలిందండి, సో 2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇది మీకు ఇలా ఆప్షన్గా ఇవ్వడు, మ్యాక్సిమం సింప్లిఫై అని చెప్పి మేబీ ఇది ఇచ్చేసి మీకు ఇది 8 మార్క్స్కి ఇవ్వచ్చు కంపల్సరీ, ఎందుకంటే ఇది లెంతీ సమ్ కాబట్టి. ఓకే, నియర్లీ 8 స్టెప్స్ వచ్చేసినట్టే కదా, 4 అంతే, మీ 8 స్టెప్స్ దాటిసి వచ్చేసింది కాబట్టి కంపల్సరీగా ఇది మీకు 8 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రతి స్టెప్ అర్థమైనట్టే కదండి, ప్రతి స్టెప్ కూడా మీకు అర్థమైంది కానీ మీరు చూడకుండా చేయలేరు. ఇప్పుడు నేను ఇచ్చేసినా కానీ మీకు చూడకుండా చేయలేరు. ఎందుకు మరి అర్థమైనదని చూడకుండా చేయలేరంటే మీకు ప్రాక్టీస్ లేక. మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి ప్రతి స్టెప్ కూడా, అంటే ఒక్కొక్క స్టెప్ 5 టైమ్స్ చేయమని కాదని నా ఉద్దేశం, అది అస్సలు చేయకూడదు. బై హార్ట్ అనేది అస్సలు చేయకూడదు. ఒక సమ్మ మనం ప్రతి స్టెప్ అర్థం చేసుకుని ఒకసారి కొంచెం చూస్ చేస్తాం, రెండోసారి మ్యాక్సిమం ఇంక చూడం, ఇంకా థర్డ్ టైం ప్రాక్టీస్ చేసేటప్పటికి పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ దగ్గరలో ఒకసారి చేశారనుకోండి ఇంకా ఫుల్ క్లారిటీ, మర్చిపోరు అసలు. ఓకేనా ఫ్రెండ్స్, సో నీట్గా నోట్ చేసుకోండి స్టెప్ వైజ్, ఈ విధంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, సో సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 - sin ఏ, ఇది కూడా ఇందాక లాగిందండి. సేమ్ ఇందాక చెప్పినట్టే మనకి సీకెన్ను ట్యాన్ను కనబడితే వీటిని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్లోకి మార్చేసుకోవాలి. సేమ్ మనం ఇందాక ఆల్రెడీ యూజ్ చేసిన ఫార్ములాస్ని ఇక్కడ రాశాను. ఈ సీకెన్ ఏ ప్లేస్లో 1/cos ఏ రాశాను, tan ఏ ప్లేస్లో sin a/cos ఏ రాశాను. దీన్ని సేమ్ అలా ఉంచేసాను, ఎందుకంటే ఇక్కడ sin a కదా ఉంది, ఇంకా sin aని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి, సేమ్ ఇందాకలాగా. అందుకని నేను న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసేసాను. 1 + sin a, సో 1 + sin a/cos a ఇంటూ ఈ 1 - sin aని బై 1 అని రాశాను. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూకైనా మనం డినోమినేటర్లో 1 రాసినంత మాత్రాన దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అంటే 2 అన్నా 2/1 అన్నా ఒకటి, 100 అన్నా 100/1 అన్నా ఒకటి. అఫ్కోర్స్ ఇక్కడ నెంబర్సే కాదు ఇలాంటివి కూడా, 1 - sin a అన్నా 1 - sin a/1 అన్నా ఒకటి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినోమినేటర్, ఇదొక ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినోమినేటర్. ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్రాక్షన్స్ రెండింటిని మల్టిప్లై చేయాలంటే రెండు న్యూమరేటర్స్ని డైరెక్ట్గా ఇంటూ చేసేస్తాము, రెండు డినోమినేటర్స్ని డైరెక్ట్గా ఇంటూ చేసేస్తాం. సో 1 + sin a ఇంటూ 1 - sin a, ఇదిగో 1 + sin a ఇంటూ 1 - sin a బై cos a ఇంటూ 1 cos a. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, a + b a - b, చూడండి a + b ఇంటూ a - b, అంటే a ప్లేస్గా ఎంత ఉందండి మనకి 1, b ప్లేస్గా ఎంత ఉందండి sin a. ఇక్కడ కూడా చూడండి a ప్లేస్గా ఎంత ఉంది 1, b ప్లేస్గా ఎంత ఉందండి sin a. అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా, a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b², a² - b² అంటే a ప్లేస్గా ఎంత ఉంది 1 కదా, అంటే 1² మైనస్ b², b అంటే sin a కాబట్టి sin a హోల్ స్క్వేర్ అంటే sin² a. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు sin a హోల్ స్క్వేర్ అని రాసినా లేదంటే sin² a రాసినా ఓకే, బట్ ఇక్కడ మాత్రం రాయకూడదు, sin a² అని రాయకూడదు. ఇక్కడ స్క్వేర్ అనేది ఈ యాంగిల్కి సంబంధించింది కాదు, ఈ ఫంక్షన్కి అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించింది కాబట్టి ఈ స్క్వేర్ ఈ విధంగా రాశాను. సో 1² అంటే 1 కదండి, 1 - sin² a వచ్చింది మనకి. సో ఈ ఫార్ములా ప్రకారం ఏంటది మనకి sin² a + cos² a = 1 అని తెలుసు. దీనివల్ల నేను sin² aని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను. sin² aని ఎందుకు ట్రాన్స్పోజ్ చేసాం అంటే ఇక్కడ మరి 1 - sin² a ఉంది కదా, అందుకని ఈ sin² aని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1 - sin² a వచ్చింది. అంటే దేని నుండి నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 - sin² a ప్లేస్లో cos² a రాసుకోవచ్చు, ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా. సో అందుకోసం 1 - sin² a ప్లేస్లో cos² a రాశానండి. cos² a అంటే అర్థం ఏంటి, cos a ఇంటూ cos a అని అర్థం. సో కింద ఒక cos a పైన ఒక cos a క్యాన్సల్, ఇంకా మిగిలింది ఏంటండి cos a. సో మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇక్కడ నేను రెడ్ మార్కర్తో మధ్యలో యారోస్ అయి పెడుతున్నాను కదండి. కొంతమంది తెలియక అవి కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అవి నోట్ చేసుకోవద్దు. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. ఇందాక సమ్‌లో కూడా రెడ్ మార్కర్తో పెట్టిన ఎప్పుడు నోట్ చేసుకోనియండి. ఓకేనా? ఓకే. ఇక ఫైనల్ క్వెషన్ అండి మనకి ఫోర్త్ క్వెషన్ 1 + tan స్క్వేర్ ఏ బై 1 / cot స్క్వేర్ ఏ అని చెప్పి ఇచ్చారు. సో ఇది చాలా ఈజీగా చేసేయచ్చండి. ఒకసారి చూసేయండి. 1 + tan స్క్వేర్ ఏ బై 1 + cot స్క్వేర్ ఏ. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం tan ఏని, cot ఏని, sin ఏ, cos ఏలో మార్చేసుకుంటే మనకి సింప్లిఫై అవుతుందని నేను చెప్పాను కాబట్టి సో అలా మార్చుకొని చేద్దామని అనుకుంటారు మీరు. బట్ అలా చేసినా వస్తుంది. అంతకన్నా ఈజీగా చెప్పేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి cot ఏ అంటే తెలుసు. ఏంటి? cot ఏ = 1/tan ఏ అని. అవునా కాదండి? సో చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ఇది. సో దట్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఏ బై ఈ cot స్క్వేర్ ఏ ప్లేస్‌లో నేను 1/tan స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కదండి. ఓకేనా? cot ఏ అంటే 1/tan ఏ. ఇది మనకి ఫార్ములా. నేను సెకండ్ వీడియోలో చెప్పానండి ఫార్ములాస్ అన్నీ. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ చూసేయండి. మనకి ఇక్కడ cot స్క్వేర్ ఏ ఉంది కాబట్టి నేను 1/tan స్క్వేర్ ఏ రాసుకున్నాను. ఇప్పుడు 1 + tan స్క్వేర్ ఏ బై న్యూమరేటర్ని ఏమి చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచేయండి. ఈ 1ని 1/1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం చూడండి, అలా చేసేయండి. 1 × tan స్క్వేర్ ఏ, tan స్క్వేర్ ఏ ప్లస్ 1 × 1, 1/1 × tan స్క్వేర్ ఏ, tan స్క్వేర్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా అరేంజ్ చేస్తానో చూడండి. సో 1 + tan స్క్వేర్ని 1 + tan స్క్వేర్ ఏ బై 1 అని రాస్తున్నాను. ఇందాకే చెప్పాను ఒక వాల్యూ. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్న దాని ప్రకారం ఒక వాల్యూ కింద డెనోమినేటర్లో 1 రాసినా కానీ మన దాని వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 1 + tan స్క్వేర్ ఏ నేను ఈ విధంగా రాస్తున్నానండి. 1 + tan స్క్వేర్ ఏ బై 1. ఇదైనా ఒకటే బై ఇంక డినోమినేటర్లో వాల్యూ మామూలుగా ఉంచేయండి. ఇక tan స్క్వేర్ ఏ ప్లస్ 1 అని ఉంది. అంటే నేను దీన్ని 1 + tan స్క్వేర్ అని రాసుకోవచ్చు కదండి. ఎడిషనే కదా, 1 tan స్క్వేర్ ఏనే యాడ్ చేయాలి. ఎలా రాసుకున్నా ఒకటే కదా. బై ఇక్కడ ఏముందండి tan స్క్వేర్ ఏ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రాక్షన్ మళ్ళీ డినోమినేటర్లో ఒక ఫ్రాక్షన్ అంటే a/b/c/d ఈ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామండి? ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేస్తాం అంటే a/b ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేస్తాం అంటే d/c. అలాగే దీన్ని కూడా. సో చూడండి 1 + tan స్క్వేర్ ఏ బై 1 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి అంటే tan స్క్వేర్ ఏ బై 1 + tan స్క్వేర్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒకటే వాల్యూ, ఇది రెండు సేమ్ వాల్యూస్ అండ్ మధ్యలో మనకి మల్టిప్లికేషన్ ఉంది. లేదంటే ఒకటే వాల్యూ అని తెలియడం కోసం బ్రాకెట్ పెట్టుకోండి. సో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనకి న్యూమరేటర్ ఇంటూ డినోమినేటర్ ఏమన్నా క్యాన్సిల్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ రెండు తీసేసి దట్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి షార్ట్ కట్స్, ట్రిక్స్, సింప్లిఫికేషన్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడా. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఎలా నాకు కూడా తెలియదు. కుదిరితే అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.